మిత్ర మండలి సినిమా మన బన్నీవాస్ గారు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మరి ఇది ఫుల్ కామెడీ అంటున్నారు. మరి నిన్న ప్రీమియర్స్ కూడా పడ్డాయి. రివ్యూ ఎట్లా ఉంది, సినిమా బాగుందా లేదా అంటూ కొంతమంది అంటే యూట్యూబ్లో కానీ అక్కడక్కడ సర్చింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా రివ్యూ ఎట్లా ఉంది? సో ఖచ్చితంగా ప్రియదర్శి, నిహారిక మెయిన్ లీడ్స్గా నటించారనమాట. ఈ సినిమాలో మిత్రమండలి అని టైటిల్ పెట్టారు. సో ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్. సో మనందరం కూడా మన ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటామో బయట రియాలిటీగా మనం మామూలుగా ఫ్రెండ్స్ ఎట్లా దమ్ కొడతారు, ఎట్లా మందు కొడతారు, ఎట్లా సినిమాలకు వెళ్తారు, సో ఎట్లా లవ్ స్టోరీ ఎట్లా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఈ అంశాల మీద తీసుకుని ఒక మిత్రమండలి అనే సబ్జెక్ట్ని తయారు చేసుకున్నారనమాట. సో సినిమాని అయితే చాలా బాగా లావిష్గా ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. ఎక్కడ కూడా అంటే ఒక సింపుల్ ఏరియాలో జరుగుతూ ఉండే స్టోరీ ఇది. సో అక్కడ చాలా బాగా ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఆ ఖర్చులో కూడా బన్నీవాస్ గారు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా పెట్టారు. సో నీట్గా ఉంది సినిమా అయితే. సో అయితే కొంతమంది దీనిపైన సోషల్ మీడియాలో నెగిటివ్ చేస్తున్నారు. మెయిన్గా బన్నీవాస్ గారు మాట్లాడిన మాటల వల్ల అయి ఉండొచ్చు, కానీ సినిమా అయితే చూడటానికి బాగానే ఉంది. లాజిక్లెస్గా కామెడీ చూడాలనుకునే వాళ్ళకైతే ఈ సినిమా నచ్చుతుంది అనమాట. స్టోరీ ఏమైనా సినిమాలో ఉందా లేకపోతే జస్ట్ ఓన్లీ కామెడీ బేస్డ్? స్టోరీ ఏముండదు, జస్ట్ ఒక లవ్ స్టోరీలో కొన్ని దాని చుట్టూ ఉండే పాలిటిక్స్ అంటుకున్న కామెడీ అనమాట. అంటే అది బయట జరగదు, అది అట్లాగా ఒక కామెడీ అంతా బాగా డిజైన్ చేసుకున్నారు. కాకపోతే అది సెన్స్లెస్గా లాజిక్లెస్గా ఉంటుంది అనమాట. అంటే ఆ జోకు మీకు అర్థమైతే చాలా బాగా కనెక్ట్ అవుతుంది, నవ్వుతారు. సో అంతకుముందు మనం జాతిరత్నాలు చూసాం, ఇంకా వేరే సినిమాలు కూడా చూసాం. అంటే అన్నీ కూడా కథలు ఉండి అన్నీ కూడా అలా హిట్ అవ్వలేదు. సో ఇది కూడా కథకి మెయిన్గా ఇక్కడ ఎవరు ప్రధానాంశం తీసుకోలేదు అనమాట. ఇక్కడ ఏంటంటే కామెడీనే ప్రధానాంశంగా తీసుకున్నారు. సో అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు జబర్దస్త్ కామెడీనే సినిమాల్లోకి రాయడం, కుళ్ళు కామెడీని రాయడం చేస్తున్నారు. సో ఇంత సినిమా మొత్తం కూడా కామెడీని పండించాలంటే అది మామూలు విషయం కాదు. సో సినిమా అయితే చూడటానికి కూర్చోబెట్టగలిగారు, కానీ సో కొంతమంది సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ చేస్తూ సినిమా బాగాలేదనో లేదంటే కామెడీ మాకు అంత నచ్చలేదనో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. సో మరి జాతిరత్నాలు లాంటి సినిమాని ఇష్టపడే వాళ్ళకి ఇదైతే ఈజీగానే నచ్చుతుంది. సో ఇంకా కామెడీ అయితే తీసేస్తే సినిమాలో అయితే వేరే కథ కానీ వేరే ఇంప్రెసివ్గా అయితే ఏమీ లేవన్నమాట. ఓన్లీ కామెడీ కోసం నలుగురు ఫ్రెండ్స్తో వీకెండ్గా టైం పాస్ చేయాలి అనుకుంటే ఈ సినిమాకి అయితే వెళ్ళాలి. అంటే ఈ మధ్య కామెడీ సినిమాలు కొంచెం బాగా వర్కౌట్ అవుతున్నాయి. అంటే చిన్న సినిమాలు అయినప్పటికీ కూడా లైక్ మన లిటిల్ హార్ట్స్ తీసుకోవచ్చు. మరి ఈ సినిమా వచ్చేసరికి ఏంటంటే ఒక ప్యూర్ సోల్ ఉంటుంది దాంట్లో. అంటే నార్మల్గా కామెడీ సినిమాలు అంటే లిటిల్ హార్ట్స్ లో ఒక ప్యూర్ సోల్ ఉంటుంది. అది కామెడీ ఉంది, కానీ దాంట్లో కథ కూడా ఉంటుంది. ఒక ఇంటర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు లవ్ చేసుకుని తర్వాత ఫ్యూచర్లో ఎట్లా సక్సెస్ అయ్యారు, పేరెంట్స్, ఎథిక్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే లాజిక్ లెస్ అనమాట. ఇక్కడ ఒక క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఎందుకు పోతుంది అని దానికి లాజిక్ ఉండదు. సో కామెడీ కోసం ఎక్కడికన్నా వెళ్తారు అన్నట్టుగా ఈ సినిమాలో కామెడీ కోసం ఏదన్నా ఏ మాటలన్నా వాడుకున్నారు, ఏదన్నా చేశారనమాట. సో దానివల్ల కొంచెం సెన్స్లెస్గానే అనిపిస్తుంది, కొంచెం లాజిక్లెస్గానే అనిపిస్తుంది. అవన్నీ చెప్తుంది. అది ఇష్టపడే వాళ్ళకి, ఆ కైండ్ ఇష్టపడే వాళ్ళకి అయితే నచ్చుద్ది. సరదాగా నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళి వీకెండ్కి సినిమా చూడాలి, సినిమా చూస్తే ఎంటర్టైన్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఏదన్నా కథనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి అరే బాగాలేదంటే కనుక దానికి ఎవరు ఏం చేయలేరు. సో జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఊరికే టైంపాస్కి ఎక్కువ సినిమాలు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే వెళ్ళి చూస్తే బాగానే అనిపిస్తుంది అనమాట. సో బన్నీవాస్ గారు దీని మీద పెట్టిన పెట్టుబడి కూడా పెద్ద ఎక్కువేం కాదు. సో ఈజీగానే అది వచ్చేస్తుంది, ఎందుకంటే పండగ సీజన్ ఉంది కాబట్టి. సో ఆల్రెడీ ప్రీమియర్స్ వేశారు, అవి కూడా హౌస్ఫుల్స్ అయ్యాయి. సో ఇంకా 4 రోజులు గ్యాప్ ఉంది, పండగ ఉంది, లాంగ్ వీకెండ్ ఉంది. సో ఈ గ్యాప్లో ఆయనకు థియేటర్లో మ్యాక్సిమం దొరికాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన పెట్టుబడి అంతా లాగేస్తారు ఈ సినిమా పైన. సో ఆయనకు దీనిపైన ఫుల్గా లాభాలు వచ్చినా ఇబ్బంది లేదు, నష్టాలు వచ్చినా ఇబ్బంది లేదు. ఆయనకు ఆల్రెడీ ఆయన ఓన్ రిలీజ్ కాబట్టి దీని మీద పెద్ద నష్టం అయితే రాదు ఆయనకి. సో మరి ఆడియన్స్ ఇంకా ముందు దీనికి టాక్ ఏమైనా మారుతుందేమో, సోషల్ మీడియా కాకుండా మౌత్ టాక్తో ఇంకేమైనా ముందుకెళ్తుందేమో చూడాలి.